మరి వేదిక పైన ఇంతమంది పెద్దలు, మన ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు ఈరోజు మీతో తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తూ ఎలాంటి ధైర్యంతో మన ముస్లిం సమాజంలో ముందుకెళ్ళడం కోసం సంక్షేమంలో, అభివృద్ధిలో, విద్యా ఉద్యోగాలలో చేసినటువంటి కార్యక్రమాలు, రాబోయే రోజులలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసేటటువంటి కార్యక్రమాలు, మరి ఇవన్నీ మీ అందరి ముందు ఉంచుతూ మీ అందరి సహకారంతో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పి తెలియజేయడం కోసం, అలాగే మీ అందరి సహకారం కోరడం కోసమనే మరి ఇక్కడ పెద్దలందరూ వచ్చినారు. ముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాలా, 19 ఎన్నికలు జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరైనా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి ఆదరణ, తత్కాల్, దౌమా ఇలాంటి రుణ సౌకర్యాలు పొందినామా? అలాగే మైనార్టీ వెల్ఫేర్ ద్వారా మన పిల్లల ఉద్యోగాల కోసం, మన పిల్లల చదువుల కోసం, ఉన్నత విద్యల కోసం మరి రుణ సౌకర్యం పొందిన పరిస్థితి ఏదైనా ఉండదా? మరి అలాగే ఉర్దూ అకాడమీ ద్వారా మరి ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ మరి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ కోసం మరి ఎన్నో వాళ్ళని వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసుకురావడం కోసం మరి ఎక్కడైనా కూడా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టి, మరి అలాగే ఎవరైనా సివిల్స్కు ప్రిపేర్ అవుతామంటే ఉచితంగా కోచింగ్లు ఇప్పించి విద్యా వికాసం కోసం లైబ్రరీలు ఏర్పాటు చేసి రాజకీయంగా కూడా మరి ఈరోజు పదవులు భర్తీ చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదా? మరి అలాగే ఈరోజు రాష్ట్రంలో వక్ఫ్ బోర్డ్ అనేది ఒకటి ఉంది. మరి ఈరోజు ఆ వక్ఫ్ బోర్డ్ ద్వారా మనకు సంబంధించిన ముస్లిం మైనార్టీలకు సంబంధించిన పాస్తులన్నీ మరి కాపాడబడుతున్నాయా? ఇంకో పక్కన మనం ధార్మికంగా పుణ్యక్షేత్రాలకు హజ్కి వెళ్తాం. మరి హజ్కి వెళ్ళేటటువంటి యాత్రికుల కోసం, మన కోసం మరి ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులని అరికట్టడంలో ఏమైనా ఈ ప్రభుత్వం కించెత్తైనా చెల్లించిందా? అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ నాయకులుగా చెప్పుకునేటటువంటి ఎమ్మెల్సీలు అయితేనే, ఎమ్మెల్యేలు అయితేనే, మినిస్టర్లు అయితేనే, మినిస్టర్గా ఉన్నటువంటి అంజాద్ పాషా గారు, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు మరి మన పైన జరుగుతున్నటువంటి దాడుల విషయంలో మరి వాళ్ళు స్పందించిన తీరు ఏదైనా ఉండదా? మరి ఈ ప్రభుత్వం మనల్ని ఏదైనా ఆదుకున్నది ఉండదా? మరి ఇన్ని కార్యక్రమాలు ఒక 4.5 సంవత్సరంగా మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తూనే ఉన్నాం. మనకి ఎటువంటి ఈ ప్రభుత్వం ద్వారా మన మాన ప్రాణాలకు రక్షణ లేక, మనం సమాజంలో ఇతర వర్ణాల వాళ్ళతో సమానంగా ముందుకెళ్ళలేక, సంక్షేమంలో, అభివృద్ధిలో కూడా వెనకబడిపోయి మరి మన పిల్లలు ఉన్నత విద్యలో ముందుకెళ్ళడానికి అవకాశం లేకుండా చేసిన ఈ ప్రభుత్వం మరి మన అందరం కూడా ఆలోచన చేసుకోవాలా, ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం ఉండగా? అదే తెలుగుదేశం ప్రభుత్వం దివంగత నేత రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఆయన మొట్టమొదటిసారిగా 1 కోటి రూపాయలతో మనకు బడ్జెట్ను ప్రవేశపెట్టి మన కోసం వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరి సలహాలు, మరి షరీఫ్ గారు ఉన్నారు పెద్దలు, అలాగే ఫారూక్ గారు ఉన్నారు, లాల్జాన్ పాషా గారు ఉన్నారు, ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇంకొక మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా
మరి మినిస్టర్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే మన మత పెద్దలు అందరితో కలిసి వారితో చర్చించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈ ముస్లిం మైనార్టీలు సమాజంలో అందరితో సమానంగా ముందుకెళ్తారని చెప్పి మరి ఆ రోజు రామారావు గారు మొట్టమొదటిసారిగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే దాంట్లో మరి మన చంద్రబాబు నాయుడు గారు 5 శాఖలుగా ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ముస్లిం వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉర్దూ అకాడమీ, హజ్, అలాగే మన వక్ఫ్ ఆస్తులు కాపాడడం కోసం వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేసి 5 శాఖలుగా విభజించి మరి మనల్ని అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అలాంటి ఈ పార్టీ అవసరం మనకి ఎంతైనా ఉంది. ఈరోజు మనం పక్కనే ఉన్నటువంటి నంద్యాలలో జరిగినటువంటి మన ముస్లిం కుటుంబానికి సంబంధించిన అబ్దుల్ సలాం కుటుంబంపై జరిగినటువంటి దాడిని గమనించినాం. మరి అలాగే మిస్బా అనే అమ్మాయి మీద అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఇవన్నీ మనం గమనించి రాబోయే రోజులలో మనకి ఎవరైతే సహకారాన్ని అందిస్తారు వాళ్ళకి మనం చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఉండాలి. తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడేటటువంటి పార్టీ, భారత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి పార్టీ. మరి అలాంటి పార్టీని, అంత మంచి భావాలు కలిగి మనల్ని వెన్నంటి కాపాడేటటువంటి పార్టీని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. రాబోయే ఎన్నికలలో మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలా అని చెప్పి తెలియజేస్తుంటూ, అలాగే పెద్దలు ప్రభాకర్ చౌదరి గారు మరి ఆయన నిజంగా నాకు ఎప్పటి నుంచినో పరిచయం. నేను పక్కన పార్లమెంట్ కూడా వచ్చేదాన్ని. మన ప్రభాకర్ చౌదరి గారు కూడా మా ప్రాంతానికి పరిశీలిగా వచ్చేవాడు. ఆయన ఎప్పుడు కూడా సెక్యులర్ భావాలు కలిగి అందరితో కలిసిపోయి ఉండేటటువంటి మనిషి. అలాంటి మనిషి నాయకత్వంలో మరి ఇప్పటి వరకు ఆయన చెప్పినారు మన ముస్లిం మైనార్టీల కోసం మన తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఈ అనంతపురానికి సంబంధించి తను చేసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, అలాంటి నాయకత్వం కలిగిందే తెలుగుదేశం పార్టీ. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరొకసారి విజ్ఞతతో ఆలోచన చేయాలని కోరుకుంటూ, సమయ భావం ఉండాలి. పెద్దలందరూ కూడా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా మంచిగా మనందరికీ చాలా విషయాలు చెప్తారు. కాబట్టి